అది ఉంది కాబట్టే మీ చేతిలో ఆ లిస్ట్ ఉంది. మీకే బుర్ర లేక అవి నేను తేవాలా అని తిడుతున్నాను. ఎవరికి ఏ పని చెప్పాలో, ఎవరు ఏ పని చేయాలో నాకు తెలుసు కాబట్టే నన్ను ఈ చైర్లో కూర్చోబెట్టారు. మిమ్మల్ని డిమోట్ చేసి నన్ను ప్రమోట్ చేశారు. అర్థమైందా? సో మీరు సూర్యదేవర జయసూర్య అయితే నేను సూర్యదేవర నిత్య జయసూర్య, ఎండి ఆఫ్ జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎన్నిసార్లు చెప్పింది చెప్తావు? మరి ఎన్నిసార్లు చెప్పినా మీ బుర్రకు ఎక్కట్లేదు కదా. ఇంకా ఎండీనే అనుకుంటున్నారు. కనీసం నా భర్త పోస్టుకైనా మీరు న్యాయం చేస్తారేమోనని ఆ లిస్ట్ ఇచ్చాను. మేడం, ఇన్వెస్టర్స్ అంతా మీటింగ్ వచ్చేసారు. మీరు వస్తే డీల్ ఫినిష్ అయిపోతుంది. అవునా? వాళ్ళు ఎలా ఉన్నారు చారి గారు? చాలా హ్యాపీగా ఉన్నారు మేడం. అందరూ మిమ్మల్ని తెగబొగడేస్తున్నారు. ఓ, అయితే ఆ పొగడ్తలు నేను కూడా వినాల్సిందే. కమ్. ఇదేంటి నా చూడుతుంది? ఏమండి, ఇంటికొచ్చేటప్పుడు ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ తీసుకురావడం మర్చిపోకండి. ఈ లిస్ట్ లో నువ్వు తెచ్చియాలా? మీకు ఇలాంటివి తీసుకురావాలంటే కష్టంగా ఉంటుంది మరి. అందుకే నేనే ఆఫీస్ బాయ్ తోనో, ఏ సెక్యూరిటీ వాడుతోనో, లేకపోతే ఏ దారిన పోయే దానయ్యతోనో తెప్పించుకుంటానులేండి. మెంటల్ ది అన్నంత పని చేస్తుంది. నా పరువు తీస్తుంది. నేనే తెస్తాను. తులసి తప్పించుకుని 24 అవర్స్ దాటింది. ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్కడ అప్పులు? అది మంగ ఆఫీస్ బయటే ఉన్నాను మేడం. ఇప్పుడే మంగ లోపలికి వెళ్ళింది. ఆ తులసి కానీ అక్కడికొచ్చిందా? లేదు మేడం. ఓకే, నువ్వెటు వెళ్ళకు. ఆఫీస్ బయటే ఉండి తులసి అక్కడికొస్తే ఇమ్మీడియట్ గా నా దగ్గరికి తీసుకురా. ఓకే మేడం. మనం ఏం చేయాలనేది స్పృహలోకి రావాలి కదా. గంట తర్వాత స్పృహలోకి వస్తుందన్నారు. 12 గంటలు దాటింది, ఇంకా రాలేదు. కొంప తీసి కోమాలోకి కానీ పోయిందా? ఈ ఇంటికి రాలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు. తులసి ఇక్కడికి రాక అక్కడికి వెళ్ళక మరేమైనట్టు? అన్ని పనులు నేనే చేసుకుంటే ఈ ముప్పారంగాడెవడు?
హలో ఎవరు నువ్వు? శరత్ పిఏ ఆఫ్ వరుదిని పరిణయం పార్తు. మరి కళ్యాణ వైభోగంలో పని ఏమిటో తమరికి? పని కోసం వచ్చాను. ఏ పార్థు గారు మెడబట్టుకుని పనులని గంటేహారా? కాదు, జై సార్ పనిస్తానని రమ్మన్నారు. నిత్య మేడం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? హలో మిస్టర్, కమ్ కమ్. వస్తున్నాను సార్. సార్, శరత్ సార్, ఇది నా బయోడేటా సార్. ఓకే, యువర్ అపాయింటెడ్. నాకు తెలుసు సార్, నేను సెలెక్ట్ అవుతానని. నా బయోడేటా అలాంటిది. మరి వీడి బిల్డప్లు. అర్జెంట్ గా ఈ విషయం మేడం గారికి చెప్పాలి. మేడం, ఇంతకు ముందు నువ్వు పనిచేసిన బాస్ లకు కాదు నేను. అవును సార్, చూస్తుంటేనే తెలుస్తోంది. ఏం తెలుస్తుంది? మీరు ఏనుగు లాంటి వారు సార్. అది స్నానం చేయదు, మీరు చేస్తారు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ లూజ్ టంగ్ నా దగ్గర యూజ్ చేయకు. సారీ సార్. రండి మేడం రండి. మీరు డీల్ పూర్తి చేసి వచ్చే లోపల ఎంత దారుణం జరిగిందో చూడండి. సి మిస్టర్, నా పేరు శరత్ సార్. శరత్, ఈ ఆఫీస్ లో కొన్ని గుంట నక్కలున్నాయి, వాటితో కొంచెం జాగ్రత్త. అవును సార్, చూస్తుంటే అలాగే ఉన్నాడు. ఎవడ్రా అలా ఉంది? నువ్వే అలా ఉన్నావు. నేను నక్కను కాదు, పులి, టైగర్. ఆహా, నువ్వు పులివా టైగర్ అయితే జంగిలోనో జూలోనో ఉండక మా ఆఫీస్ లో నీకేం పనిరా? నీ పని పట్టడానికే వచ్చాను. ఆహా, కొట్టానంటే మొహం మూకుడైపోతుంది. నువ్వేంట్రా నా పని పట్టేది? నేనని భరతం పడతా. స్టాప్ ఇట్. ఆపండి. చారి గారు, మేడం, అసలు ఎవరిని అడిగి ఆయన గారు పిఏని అపాయింట్ చేసుకున్నారు? మేడం గారు అడుగుతున్నారు కదండి, ఆన్సర్ ద క్వశ్చన్ సార్. నువ్వు అడిగితే మా సార్ సమాధానం నేను చెప్పాలా? అడుగుతున్నాను. నాకు ఎవరు పర్మిషన్స్ అవసరం లేదు. ఎండి అనుమతి లేకుండా ఈ ఆఫీస్ లో పని వాళ్ళని తీసుకోవడం కుదరదు అని చెప్పండి చారి గారు. బాబు పులిరాజా, తమరికి నెలసరి జీతం రాదని మేడం గారు చెప్తున్నారు. తమరికి దయచేయచ్చు. ఇలాంటి కుళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారని ముందే గెస్ చేశాను చారి. నా గెస్ 100% కరెక్ట్ అయింది. అందుకే నా పిఎన్ నేనే పర్సనల్ గా అపాయింట్ చేసుకున్నాను. నాకు నా మనుషులకి ఎవరి భిక్ష అవసరం లేదు. నా పిఏకి నేనే సాలరీ ఇచ్చుకుంటాను. ఇప్పుడేమంటారో అడుగు శరత్. ఇంకేమంటారు సార్, ఆరిపోయిన చిచ్చుబుడ్డలా అయిపోయాయి ఫేసులు. మేడం, మనకే పంచా. పోగలం వస్తే అంతేలేండి చారి గారు. పోకాలం కాదు, నాకు టైం వచ్చిందని చెప్పు శరత్. ఎస్ సార్, అవర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్ అవడానికి టైం ఏమన్నా కారో బస్సు ఆటరా? చారి గారు, మేడం, దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర దాగుందని నా అనుమానం. మనం కొంచెం ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెట్టినా వంట గ్యాస్ పెట్టినా ఇక మీ పప్పులు నా దగ్గర ఉడకవు. హలో, నీ కుక్కర్లో కూడా ఉడకవు. నిన్నగాక మొన్నొచ్చిన మీకే నీ తెలివితేటలుంటే బై బర్త్ బ్రెయిన్ షార్ప్ తో పుట్టినోని నాకెన్ని తెలివితేటలుండాలి. మీరు సూపర్ సార్. ఒరే ఒరే ఒరే, ఇంతకు ముందు నువ్వు ఏమన్నా భజన బృందంలో పనిచేసేవాడివా? మాట్లాడితే విజువల్ చేసి చప్పట్లు కొట్టేస్తున్నావు. ఇలాంటి వాళ్ళ సార్ మీరు డ్యూటీలో పెట్టుకున్నది? వెన్నుపోటు పొడిచే వాళ్ళకంటే వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళే బెటర్ చారి. నీకు మీ మేడంకి బుద్ధి చెప్పడానికి ఈ పని చేశాను. 1 shot 2 birds.
లెట్స్ గో శరత్. రండి సార్. ఒక దెబ్బకు 2 పిట్టలా అంటే ఏమిటి ఈ ఉద్దేశం? అప్పులు నేనెక్కడున్నాను? అమ్మయ్యా, కళ్ళు తెరిచావా? హాస్పిటల్లో ఉన్నావు. డాక్టర్ గారిని పిలుచుకొస్తాను, ఉండు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నాకేం కాలేదు సార్. రే అప్పులు, నన్ను మంగ దగ్గరికి తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చావెందుకు? నువ్వు గొప్పదానివే బాబా. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు నీకు అర్థమవుతుందా? నిన్ను ఇక్కడికి తీసుకురాపోయి ఉంటే ఈ పాడికి కాటికి పోయి ఉండేదాన్ని. మీరైనా చెప్పండి డాక్టర్ గారు. అవునమ్మా, నిన్ను నువ్వు నీరసంగా ఉన్నావు అనుకున్నాను. ఎప్పటికీ స్పృహలోకి రాకపోయేసరికి కొన్ని టెస్టులు చేస్తే మాకు తెలిసింది. అలా చెప్తే దానికేం అర్థం అవుతుంది డాక్టర్ గారు? చూడత్తా, నువ్వు బతకడం కష్టమని డాక్టర్ గారు చెప్పారు. ఏదో నువ్వు గట్టిగా బతకాలని కోరుకునే బుర్రలో ఉంటే గనక నువ్వు కోలుకోవడం అసాధ్యం అంట. అవునరా, నా మంగనొక్కసారి చూడాలన్న కోరికే నన్నింకా బతికిస్తోంది. మంగ కోసమే ఇంకా బతికున్నాను. నన్ను మంగ దగ్గరికి తీసుకెళ్ళరా. ఈ కండిషన్లో మీరు ఎక్కడికి కదలకూడదమ్మా, మీ ప్రాణాలకే ముప్పు. విన్నావా? ఎట్టి పరిస్థితుల్లోనే మంచం తెక్కకూడదంట. ఆ మంగకి ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు చెప్పు, నేను వెళ్ళి దానికి చెప్తానులే. అది అమ్మో, వీడు దొంగ సచ్చినోడు. ఏదో నాకు సాయం అయితే చేశాడు కానీ వీడిని ఎక్కువ నమ్మకూడదు. లేదురా, నేను మంగని చూడాలి. నా ప్రాణం పోయేలోపు తీసుకురారా. దాన్ని చూడకుండా పోనంటున్నావు కదా. సర్లే, దాన్ని తీసుకొస్తానా, నువ్వు రెస్ట్ తీసుకో. డాక్టర్ గారు, మా అత్తని జాగ్రత్త చూసుకోండి. నేను వచ్చే వరకు బాగా చూసుకోండి. అసలు దాంతో మనకు చాలా పని ఉందండి బాబా. నువ్వు విశ్రాంతి తీసుకో. నర్స్, పేషెంట్కి ఏమైనా తినిపించి టాబ్లెట్లు మింగించు. మంగా, ఎక్కడున్నావే? నేను పోయేలోపు నువ్వు ఎవరివన్న నిజాన్ని నీకు చెప్పాలి. త్వరగా రావే. శ్రీవారు, మీరు తెచ్చిన మల్లెపూలు. మీరు తెచ్చిన లిప్స్టిక్స్. మీరు తెచ్చిన నెయిల్ పాలిష్. మీరు తెచ్చిన ఐ లాషెస్. మీరు తెచ్చిన చీక్ రోజ్. మీరు తెచ్చిన స్ప్రే. మీరు తెచ్చిన హల్వా.
లిస్ట్ ఇస్తే తీసుకురాను అన్నారు. మరి తెచ్చారే? అంటే బెట్టు వేడి నా గట్టుకొచ్చారా? హల్వా తీసుకోండి శ్రీవారు. అవన్నీ నా కోసం కాదు, నీకోసమే తెచ్చాను. ఇదంతా నా కోసం అడిగానా? మీకోసమే కదా, మీకు అందంగా కనిపించడం కోసమే కదా. మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని పైకి ఏమో ప్రేమ లేనట్టు నటిస్తారెందుకు? సర్దుకుపోదాం రండి. నాకేం నీపై ప్రేమ లేదు. ఆఫీస్లో నీ పరువు పోకూడదని నువ్వు అడిగింది తీసుకొచ్చాను అంతే. నా పరువు గురించి ఆలోచిస్తున్నారంటే నన్ను ప్రేమిస్తున్నారనే కదా అర్థం. ఏం కాదు. ఎందుకు కాదు? ఒక ఆడపిల్ల పరువు గురించి ఆలోచించేది ఇద్దరు. ఒకరు కన్నవాళ్ళు, ఇంకొకరి కట్టుకున్నవాడు. అలా చెప్పి నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు. అయ్యో 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 అయ్యో. నా ప్రేమలో పడమంటే అలా కింద పడిపోతారేంటి? నేనేం పడలేదు, జస్ట్ కాల్ జారిందంతే. ఆ జారేదేదో ఇక్కడ జారొచ్చు కదా. ఫాదర్ గా ప్రమోషన్ వస్తుంది. ప్రతిరోజు నడిచే దారిది ఇవాళేంటి పొంగే నీరైనది. నా తవ్వ చూపే నిలయది, నాతోను ఉంటే గలైనది. చినుకల్లే తాకుతున్న చిన్న ముచ్చట చెవిలో ఏం చెప్పి నన్ను లాగుతోందట. ఇలా తరుముతుంటే తుఫానంటుతుందరా, ఎలా తెలుస్తుందంట ఎదురై ముందు. ఇంట్లోకి రానిచ్చారు, మీ గదిలోకి రానిచ్చారు, మీ గుండెల్లో కూడా రానివ్వచ్చు కదా. మీకు నేనంటే ప్రేమ ఉంది, కానీ అది ఒప్పుకోవడానికి మీకు ఆహం అడ్డొస్తుంది. భార్య భర్తల మధ్య ఉండాల్సింది అభిమానం, అనురాగాలే కానీ ఆహాలు, కోపాలు కాదండి. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుందంట, కానీ ఏదైనా గాయం అయితే మాత్రం రక్తం బయటకొస్తుంది. అలాగే గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లే బయటకొస్తాయి.